వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఎకానమీ భారతదేశంలో హరిత విప్లవం దశలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అధిక దిగుబడినిచ్చే పంట రకాలు, రసాయనిక ఎరువులు, మందులు, నీటిపారుదల సౌకర్యాలు, యాంత్రీకరణ లాంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధికంగా పెంచడాన్ని హరిత విప్లవం అంటారు. ఈ పరిణామం జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చింది. ఆహార ధాన్యాల విషయంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదపడింది. భారత్లో హరిత విప్లవానికి కారణాలు: 1. ఆహార ధాన్యాల కొరత, ఆకలి. 1960లో దేశం ఆహార ధాన్యాల కొరత ఎదుర్కొంది. ఆకలి, పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. 2. ఆహార భద్రత. దేశాన్ని ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిగా మార్చి ఆహార భద్రతను సాధించడం హరిత విప్లవ లక్ష్యం. 3. తక్కువ ఉత్పాదకత. అప్పట్లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉండేది. దానిని పెంచడానికి నూతన ఆధునిక సాగు పద్ధతులు అవసరమయ్యాయి. 4. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. సాంకేతికతతో అభివృద్ధి చేసిన అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, అధునాతన నీటిపారుదల సౌకర్యాలతో వ్యవసాయాన్ని పారిశ్రామిక వ్యవస్థగా మార్చే అవకాశం వచ్చింది. హరిత విప్లవం మొదటి దశ 1965-66 నుంచి 1980 వరకు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు పద్ధతులతో దేశంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కరువుల నివారణ, ఆహార ధాన్యాల ఉత్పత్తిని వేగంగా పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి విత్తనాల లభ్యత, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ప్రయోగాత్మక ప్రాతిపదికన ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ IADP 1965-66లో అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమం HIVP అమలయ్యాయి. ప్రధానంగా గోధుమ ఉత్పత్తి 5 ఏళ్లలో 2.5 రెట్లు బాగా పెరిగింది. అందుకే దీన్ని గోధుమ విప్లవంగా పిలుస్తారు. ఫలితం: దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. పోషకాహార లోపం, కరువు, పేదరికం తగ్గాయి. రెండో దశ 1980 నుంచి 91. హరిత విప్లవం ప్రయోజనాలను మరిన్ని ప్రాంతాలకు పంటలను విస్తరించడం, వ్యవసాయ వాణిజ్యీకరణ, రైతుల ఆదాయాలు మెరుగుపరచడం ఈ దశలో లక్ష్యాలు. 6-7 పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా అమలైంది. పశ్చిమ బెంగాల్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వర్షపాత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవసాయ మిగులు ఏర్పడి గ్రామాల్లో వస్తుసేవల డిమాండు పెరిగింది. రవాణా, ఆహార శుద్ధి పరిశ్రమలు పెరిగాయి. భూ సంస్కరణలు, కౌలుదారి విధానం లాంటి సంస్థాగత అంశాల కారణంగా వరి ఉత్పాదకతలో అనుకున్నంత పురోగతి కనిపించలేదు. మూడో దశ 1991 నుంచి స్థితిస్థాపక వ్యవసాయ వ్యవస్థను సాధించడం, గోధుమ, వరి పంటల వైవిధ్యీకరణ, సాగులో స్మార్ట్ సాంకేతికతను ఉపయోగించడం లక్ష్యాలు. 8-9 పంచవర్ష ప్రణాళికల్లో మిట్ట భూములను సాగులోకి తీసుకురావడంపై దృష్టి సారించారు. పత్తి, నూనె గింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, అధికోత్పత్తి వంగడాలను ప్రవేశపెట్టారు. పర్యావరణ స్థిరత్వానికి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని సమర్థంగా మార్చడమే లక్ష్యం. సమ్మిళిత వృద్ధి సాధనలో చిన్నకారు రైతులకు ప్రయోజనాలు అందే విధంగా చూడడం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లోని విప్లవాలన్నింటినీ ఏకీకృతం చేస్తూ
ఇంద్రధనస్సు విప్లవం పేరుతో మొత్తం వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం హరిత విప్లవం సత్ఫలితాలు. 1. ఉత్పత్తి పెరుగుదల. నూతన వ్యవసాయ వ్యూహం ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. 1950-51లో 50.8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, మూడవ ప్రణాళిక నాటికి 81 మిలియన్ టన్నులకు, 2017-18 నాటికి 285 మిలియన్ టన్నులకు, 2023-24లో 328.9 మిలియన్ టన్నులకు పెరిగింది. 2024-25లో రికార్డు స్థాయిలో 353.96 మిలియన్ టన్నులకు చేరింది. వరి, గోధుమ, మొక్కజొన్న పంటల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి పెరిగింది. నూతన వ్యవసాయ విప్లవం 1973-74 వరకు వాణిజ్య పంటలపై ప్రభావం చూపలేదు. ఆ తర్వాత చెరకు, జనపనార లాంటి వాణిజ్య పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. నూనె గింజల ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ టన్నుల నుంచి 2017-18 నాటికి 24.5 మిలియన్ టన్నులకు, 2024-25లో 42.6 మిలియన్ టన్నులకు చేరింది. వేరుశెనగ, సోయాబీన్, ఆవాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2. అనుబంధాలు. హరిత విప్లవం వల్ల వ్యవసాయానికి ఉత్పాదకాలను అందించే ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల మధ్య అనుబంధం బలపడింది. 3. ఉపాధి పెరుగుదల. ఏడాదికి 2-3 పంటల సాగుతో ఉత్పాదకాల వాడకం, బహుళ పంటల ఉత్పత్తి జరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరిగింది. 4. పేదరికం తగ్గుదల. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో ఒకవైపు ప్రజల ఆదాయాలు పెరగగా మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ చౌకగా జరిగి పేదరికం తగ్గించేందుకు వీలైంది. ప్రతికూల ప్రభావం. 1. పెట్టుబడిదారీ వ్యవసాయం. వ్యవసాయ ఉత్పాదకాలు ఖరీదైనవిగా మారాయి. సాగు పెట్టుబడి పెరిగిపోయింది. చిన్న ఉపాంత రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. 2. కొన్ని ప్రాంతాలకే పరిమితం. నూతన వ్యవసాయ విధానం నీటిపారుదల సదుపాయాలు ఎక్కువగా ఉన్న పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. తూర్పు భారత్కు విస్తరించలేదు. 3. కొన్ని పంటలకే పరిమితం. హరిత విప్లవంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రమే అధికంగా పెరిగింది. పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో పెద్దగా మార్పు లేదు. 4. పెరిగిన ఆదాయ వ్యత్యాసాలు. హరిత విప్లవం గ్రామాల్లో ఆదాయ పంపిణీపై ప్రతికూల ప్రభావం చూపింది. సాంకేతిక మార్పుల వల్ల పెద్ద రైతులు, చిన్న రైతుల మధ్య, భూస్వాములు, భూమి లేని వ్యవసాయ కూలీలు, భూస్వాములు, కౌలుదారుల మధ్య ఆదాయ వ్యత్యాసాలు పెరిగాయి. 5. భూగర్భ జలాల క్షీణత. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నీటిని ఎక్కువగా ఉపయోగించే పంటలు ఫలితంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, పొలాల నుంచి వెలువడే నీరు ఉపరితల నీటి వనరులను కలుషితం చేస్తుంది. 6. గ్రామీణ పట్టణ వలసలు. గ్రామీణ ఉపాధి అవకాశాల క్షీణత, పట్టణ ఉద్యోగాల ఆకర్షణతో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. ప్రతికూలతకు పరిష్కారాలు. రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ, బయో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. నీటిని ఎక్కువగా ఉపయోగించే పంటలకు బిందు సేద్యం, స్ప్రింక్లర్ వ్యవస్థల ద్వారా నీటి పొదుపు అవలంబించాలి. నేల పోషక స్థితిని తెలిపే నేల ఆరోగ్య కార్డు వాడకాన్ని విస్తరించాలి. కొన్ని ప్రాంతాల్లో వరి, గోధుమల నుంచి పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి.
రైతు ఉత్పత్తి సంస్థల ఎఫ్పిఓ ఏర్పాటును పెంచి సాంకేతిక క్రెడిట్ మార్కెటింగ్ సదుపాయాలను సకాలంలో అందించాలి. విభిన్న వాతావరణ మండలాలకు తగినట్లుగా కొత్త పంట రకాలు, స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసేందుకు ఐసిఏఆర్లు, వ్యవసాయ విద్యాలయాలను అనుసంధానించాలి. ధాన్యాలు ఉన్న దేశాలదే భవిష్యత్తు, తుపాకులు ఉన్న దేశాలది కాదు ఎంఎస్ స్వామినాథన్ గారు పేర్కొన్నారు.